హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైతన్య సాగర్ అఫీషియల్. ముందుగా అందరికీ ఎంగిలి పూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం అన్నమాట, ప్రాణం అనుకోండి. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. ఆ రోజు ముందు రోజే నాకు చాలా ఎగ్జైట్గా ఉంటాను అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఎలా డెకరేట్ చేయాలి, బతుకమ్మని ఎలా రెడీ అవ్వాలి, ఎలా ఆడాలి అని చెప్పి మొత్తం మైండ్లోనే రన్ అవుతూ ఉంటుంది అనమాట. సో బతుకమ్మ ముందు రోజు అనమాట ఈ వీడియో మీరు చూస్తున్నది. సో హైదరాబాద్ నుంచి విలేజ్కి వెళ్ళడానికి మేము పడ్డ తిప్పాలన్నమాట పూల కోసం. సో లిటరల్లీ మేమైతే చాలా ఎంజాయ్ చేసామన్నమాట. సో జిల్లెడు పూలు, ఇంకా తంగెడు పూలు, గునుగు పూలు, ఇవన్నీ చాలా తెంపుకున్నాం అనమాట. దారిలో ఎక్కడ పూలు కనిపిస్తే అక్కడ తెంపుకున్నాం. నాకైతే చాలా ఎగ్జైట్ అనమాట. నాకు ఒకటి మైండ్లో ఎప్పుడు ఉంటుంది ఏంటి అని అంటే, బతుకమ్మ అంటే నేను నా చేతితో పూలు తెంపినదే చేయాలి అన్న ఒక డిసిప్లిన్ మేనర్ ఉంటుంది అనమాట నాకు. ఎందుకంటే నాకు చాలా ఇష్టం బతుకమ్మని మనం పూలు తెంపి కోసి కష్టపడి బతుకమ్మని తయారు చేయడం అనేది నాకు లిటరల్లీ నాకు ఫేవరెటిజం అనమాట. సో మేము చాలా ఎంజాయ్ చేసాం. ఆ రోజు ఫుల్ ఎండ గాయస్, అసలు ఫుల్ ఎండ, చెమటలు గారిపోతున్నా కానీ మేము బతుకమ్మ చేయాలి, మంచిగా చేయాలి అన్న ఇంటెన్షన్తో కష్టపడ్డాం అన్నమాట. మా ఆయన నా కోసం తెంపిస్తున్నాడు గాయస్, చూడండి. కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ, కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ, గంగా దాటిపోకమ్మో గంగీ కాలి కమలమ్మ, గంగా దాటిపోకమ్మో గంగీ కాలి కమలమ్మ, శేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ, శేను గట్ల పువ్వమ్మ ఉషికేలోని గౌరమ్మ, షిప్పి మరిషిపోకమ్మో తప్పు మంటు కాంతమ్మ, షిప్పి మరిషిపోకమ్మో తప్పు మంటు కాంతమ్మ, పసుపు పచ్చ ఎండల్లో ముంగిట ముగ్గు సుక్కల్లో ఎంగిలి పూల బతుకమ్మలో, కొప్పులోని పువ్వమ్మ బాయి కాడి బొడ్డమ్మ, గంగా దాటిపోకమ్మో గంగీ కాలి కమలమ్మ. సో ఇంటికి వచ్చేసాక నైట్ అయింది. ఆ రోజు నేను అత్తమ్మ మెహందీ వేసుకున్నాం, మంచిగా కనిపించాలి కదా. సో పెళ్ళైన తర్వాత ఫస్ట్ బతుకమ్మ అన్నమాట, ఎంగిలి పూల బతుకమ్మ. సో నాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం. సో నేను మా పుట్టింట్లో ఎట్లా జరుపుకుంటున్నానో అలా మా అత్తగారింట్లో మంచిగా జరుపుకోవాలి అని చెప్పి ఇంటి ముందర మంచిగా రంగోలీ వేసాను. ముగ్గు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. బాగుంది అని అంటే ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ పండుగలప్పుడు ఇంకా గ్రాండ్గా బ్యాక్ టు మై ఛానల్ చైతన్య సాగర్ అఫీషియల్. చూడండి గాయస్, మనం ఇప్పుడు లేచిందే మేము 4:30కి లేచి ముగ్గేసుకుంటే కొంచెం కూడా హెల్ప్ చేయలేదు. సో నేను అత్తమ్మ మంచిగా ముగ్గులు వేసుకున్నాం అనమాట. చాలా హెల్ప్ చేసింది అత్తమ్మ. సో ఇక్కడ చిన్న ముగ్గు క్యూట్గా అత్తమ్మనే వేసింది ఇది. పారబోసినట్టు పూసెనే గునుగు పూల తోటలు, పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు, వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు, కోనేటిలో కలువలో గౌరమ్మని రవికలు, ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూల
వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి గంగమ్మ దిగి వచ్చ చినుకై నీ కోసం చెరువులో నిలిచింది ఆకాశం నీ రాక కోసం చెట్లు పులకించి పూసేనే నీ పూజ కోసమే గట్లపై గంధాలు దాచింది నీ కోసం గుమ్మాడి పువ్వుల్లో ఈ మాసం గుడి లేని దైవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే వయ్యారి భామపులో నీ ముక్కుకు ముక్కెరలు అడవి మోదుగు పువ్వులో నీ నుదుట కుంకుమలు ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చలికత్తలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి పట్టులో తీపిని నీ కోసం ఉయ్యాల పాటల్లో కలబోసాం ఆ పాటలిట్టు నీవు ఊరేగరావే పల్లెటూర్లలో వెలుగురు పురుగుల్లో వెలుగుల్ని నీ కోసం దారుల్లో దివిటీగా రాజేశాం ఆటాడు నమ్మా నీతో ఆడబిడ్డలు అడవి నెమలులై తల మీద అగ్నిపులో నీ తను ఆభరణము తెలంగాణలో పుడితివో నువ్వు ఎనిమిదో వర్ణము ఎంతటి అందాల మహారాణివే నీ చుట్టూ పూలన్నీ చెలికత్తెలే నిన్ను చూడాలని ముందుగా వచ్చిందే పువ్వుల దీపావళి బతుకమ్మ రాకతో మా వాకిలి మురిసేనే పాటతో ప్రతిలోగిలి పచ్చి పాల వెన్నెలా నేలను పారబోసినట్టు పూసేనే గునుగు పూల తోటలు పచ్చి పసుపు గొమ్ములో పసుపు తీసి రాసినట్టుగా పూచే తంగెడు కొమ్మలు వేల రంగుల పువ్వులో బతుకమ్మని చీరలు కోరేటిలో కరువలో గౌరమ్మని సో మా అత్తగారింట్లో అయితే ఎంగిలి పూల బతుకమ్మ నాడు ప్రసాదం చేయమంట సద్దుల బతుకమ్మ నాడు సద్ద లడ్లు చేస్తాం బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఇలా జరిగిందనమాట మా బతుకమ్మ పండుగ. సో ఎంత చక్కగా అలంకరించామో చూడండి. ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో అందరం కలిసి ఆ రోజు వర్షం పడ్డది. వర్షం పడినా బతుకమ్మ కంపల్సరీ ఆడాలి అన్న టార్గెట్తోని కసితోనే మేము చాలా ఆడామన్నమాట. సో నాకు ఫస్ట్ టైం నేను ఊరి ప్రజలతో ఆడడం అనేది నాకు కొత్తగా అనిపించింది. బట్ చాలా అద్భుతంగా అనిపించింది. ఆటాడుకోవే అని